మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మసాలా వంకాయ ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, టమాటా 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రేఖలు 5-6, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 4-5 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో వెల్లుల్లి రేఖలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, ఉప్పు, కారం కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయవచ్చిన మిశ్రమం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి పక్కన పెడదాం. ఇప్పుడు వంకాయని 4 పలకలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన ఈ వంకాయలో ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలాని బాగా కలిపి కట్ చేసిన వంకాయలో ఈ మసాలా మిశ్రమం పెడదాం. ఇది ఒకటే వంకాయ కాబట్టి ఎంత పెద్ద వంకాయ తీసుకున్నా వంకాయని బట్టి 5-6 ఘాట్లు పెడితే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మసాలా పెట్టి దీన్ని పక్కన పెడదాం. స్టవ్ పై 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఇలా వేడైన ఈ నూనెలో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పెట్టిన వంకాయను వేసి 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి ఇదే వంకాయని రెండో వైపు కూడా తిప్పుదాం. ఇలా ఒకవైపు వేగిన వంకాయని రెండో వైపు కూడా తిప్పి మరొక నిమిషం మూత పెడదాం. మూత తీసి ఇది అన్ని వైపులా వేగేలా ఒకసారి నూనెలో వేయించి ఇప్పుడు గట్టితో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని మసాలా పెట్టిన పెద్ద వంకాయ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.